అయితే నా క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు ఇన్నేళ్ళు సర్వీస్ ఉంది. ఇప్పుడు ఇంత హోదా చూసిన తర్వాత ఎంత ఉంది సార్? మీ రిటైర్ అయిపోయినప్పుడు మీ నేను బయటకు వచ్చే టైంకి నేను 2019లో సెలవు పెట్టినప్పుడు నాకు 13 ఏళ్ళు సర్వీస్. శాలరీ ఎంత? 2 లక్షలు, 1,25,000, 1,50,000 వచ్చేది. ఇప్పుడు ఉంటే 2.5 లక్షలు వచ్చేది. బట్ శాలరీ కాదుగా. నీకు ఇన్నోవా, భార్యకో స్కార్పియో, ఇంట్లో ఇంకో వెహికల్, పనిచేసేవాడు, నౌకర్లు, చాకర్లు, పెక్స్, హోదాలు, సెల్ ఫోన్ బిల్ కట్టక్కర్లేదు, ఇంటర్నెట్ బిల్ కట్టక్కర్లేదు, మరి ఇంత కంఫర్ట్, పెట్రోల్ పోయక్కర్లేదు, డీజిల్ పోయించక్కర్లేదు. ఇవి కాకుండా వేరే ఏమన్నా ఉంటాయి? వాటి మీద నాకు శ్రద్ధ ఎప్పుడు లేదు. నాకు పెద్ద అవినీతి అధికారి అంటారు కానీ వైజాగ్లో చాలా మంది నన్ను, అది వాళ్ళ కడుపుమంట. నేను ఎప్పుడు అంత అవినీతి ఏం పెడలేదు. ఐ వాజ్ లిటిల్ బిట్ స్ట్రైట్ ఫార్వర్డ్. సరే, ఎవడన్నా ఇంట్లో తీసుకొచ్చి పెడతానని వద్దనే వాళ్ళ అసలు ఆ యాంగిల్ నేను ఎప్పుడు మీకు చెప్పాను కదా, ఈ 4 ఇంటర్వ్యూలు పోయి, IPS పోయి, ఈ IAS ఇలా ఇటు ప్రమోషన్ లేట్ అయిపోయి, అయితే వేరే ప్రపంచంలో మంచి ఉద్యోగాలు వచ్చాయి. బ్యూటిఫుల్ అంటే మీకు ప్రాజెక్ట్ డైరెక్టర్ DRDA, ప్రాజెక్ట్ డైరెక్టర్ వాటర్ మేనేజ్మెంట్ ఏజెన్సీ, అన్ని అంటే పేదరిక నిర్మూలనలో ఎక్కువ పనిచేశాను. దాని కల్మినేషన్ అంటే కూడా చెప్పేసి మనం ముందుకెళ్ళిపోతాం. 2013లో ఒక నేషనల్ అవార్డు మన్మోహన్ సింగ్ గారి చేతి మీద తీసుకున్నాను. దట్ ఇస్ పీక్ పాయింట్ ఆఫ్ మై కెరీర్. ఢిల్లీలో విజ్ఞాన భవన్లో 2013లో. సో ఉద్యోగపరంగా అలా వెళ్తున్న టైంలో ఇటు తీసుకుని ఇంకా జీతాలు, కరప్షన్లు వీటి గురించి ఆలోచించే దానికంటే కూడా ఎక్కువ పేరు ప్రతిష్ఠ కోసం పాకులాడు, వేషాలు, అక్కడ పేరు ప్రతిష్ఠ కోసం పాకులాడు. ప్రతి పని భుజం వేసుకుని, ఇప్పుడు విశాఖోత్సవం నేనే చేయాలి, వేరే వాడికి అవకాశం ఇవ్వకుండా, ఇట్లా నా పని నాది కాని పని భుజాల మీద చేసుకుని చాలా మందికి కడుపు మంటకి హేతు అయ్యాను, చాలా మందికి ఇష్టానికి హేతు అయ్యాను, అన్ని రకాలుగా. ఐఎమ్ అన్ ఎక్స్ట్రోవర్ట్ ఫెలో. అయితే నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు 2 లక్షల జీతంతో అంత హ్యాపీగా, అంటే 10 లక్షలు ఖర్చు నా మీద గవర్నమెంట్కి. అదే సార్, ఏదైనా సీనియర్ గ్రూప్ ఆఫీసర్గా ఒక 10 లక్షల రూపాయలు నా మీద గవర్నమెంట్ ఖర్చు పెడుతుంది. మీకు కనిపించేది 2 లక్షల జీతం. ఏమండి, 2 లక్షల జీతం కనిపిస్తుంది, కానీ జీతం నౌకర్లు, చాకర్లు, ఇళ్ళు, వాకిళ్ళు, పేపర్ బిల్లులు, ఇంటర్నెట్ బిల్లులు. అదే సార్ నేను అంటాము, మీకైతే ఒక రాయల్ లైఫ్ సార్. ఆ లైఫ్ వదులుకొని సినిమా ఇండస్ట్రీకి రావాలి అనే డెసిషన్కి మీరు వచ్చినప్పుడు ఇంటి దగ్గర నుంచి ఇంట్లో వాళ్ళు రిలక్టెన్స్ ఉంటుంది ఇనిషియల్. బట్ ఒకటే ఇక్కడ కాపాడిన పాయింట్ ఏంటంటే, శివానందమూర్తి గారు చెప్పినప్పుడు నా వైఫ్ కూడా వింది. ఓకే, ఎస్ యూ ప్లీజ్ గో హెడ్ షీ సెడ్. మొదటిగా భయం ఉంది ఆవిడకి, రిజెక్షన్ లేదు, భయం ఉంది, కానీ వద్దు వెళ్ళొద్దు అలా ఏం లేదు, జాగ్రత్తగా వెళ్ళాలి. బట్ మై డాటర్ వాజ్ ఆల్ సపోర్టివ్. తను బాగా సపోర్ట్ చేసింది. సో ఎవరికి భయం ఉండదండి. అవును, అంతే కదా. ఇప్పుడు ఒక రకంగా నాకు ఇవాటికి కూడా 125-130 సినిమాలు చేసిన తర్వాత కూడా ఒక యాక్షన్ చెప్పగానే ఒక నిబద్ధత, ఒక చిన్న భయం, ఆందోళన కాదు, అంటే ఒక శ్రద్ధతో చేయాల్సిన పనులు ఇవి. ఇక్కడ ఎక్స్ట్రా ఏంటి, నువ్వు చేసిన దానికి గుర్తింపు రావాలి, యాక్సెప్టెన్స్ రావాలి. సో నేను ఎవరన్నా యుద్ధం చేసే వాళ్ళకి, ఇప్పుడు వినోద్ చోప్రా గారికి చెప్పాలి, IPS పాస్ అయినందుకు ఆయన సినిమా తీసాడు. సార్ నా సినిమా తీయచ్చు, ఎందుకంటే IPS వదిలేసుకున్నాను, ఆయన పాస్ అయిపోయాడు డైరెక్ట్ IPS. నేను ప్రమోట్ IPS వదిలేశాను, IAS క్యాడర్కి రీచ్ అయ్యి బయటకు వచ్చేసాను. సినిమాలకు వచ్చే వాళ్ళు నేను 100 సినిమాలు తీశాను. ఆయన లవ్లో సక్సెస్, నేను లవ్లో ఫెయిల్యూర్. అది గురించి నాకు ఇంకా పెద్ద ఫెయిల్యూర్ సార్. అదే మాట్లాడదాం అనుకుంటున్నా. ఇప్పుడు వెంకటేష్ గారు ఈ సినిమాలోనే మన సంక్రాంతికి వస్తుందని ఒక మాట చెప్పారు, మీకు ఎక్కడో చాటున ఏదో లవ్ స్టోరీ ఉంటే పొరపాటున కూడా ఇంట్లో చెప్పొద్దని. మీరు ఇంట్లో చెప్పి కూడా ఎలా సర్వైవ్ అవుతున్నారు? ఏముంది, నాకు ఇట్ వాజ్ ఏ ఇమ్మెచ్యూర్డ్ లవ్ స్టోరీ అన్నగాని, ఇప్పుడు 20 సంవత్సరాల వయసులో జరిగిన కథని 26 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకుంటూ భార్య దాచక్కర్లేదు. ప్లస్ మా జనరేషన్ లవ్ స్టోరీలు ఇప్పుడు మీరు అనుకున్న రిలేషన్స్ కావు, ఓన్లీ చూపుల వరకు, మాటల వరకు వెళ్ళిందా అని మాటలు. వివర్ ఇన్ లవ్. కాంచనమాల, కన్నాంబ, వేమూరు గగ్గయ్య, ఆవిడక్కడ నేను ఇక్కడ, గోడకి కిలోమీటర్ అవతల. సో ఏ రకమైన శీల పరీక్షలు చేయక్కర్లేదు నాకు మా ఆవిడ. ఇప్పుడు రిలేషన్స్ వేరు, ఇప్పుడు లవ్లు వేరు, ఈ కథలు వేరు. మా రోజుల్లో అమలాపురం అనే ఒక చిన్న 1988లో నేను ఎంత ముదురు ఆలోచించాను, అమలాపురంలో లవ్ పెట్టానండి. సో విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్స్, అందరూ బాగున్నారు, అందులో మనం ఉన్నాం. నాకు ఐ లవ్ మై వైఫ్, ఐ రెస్పెక్ట్ మై వైఫ్ లైక్ ఎనీథింగ్. బికాస్ ఆఫ్ హెర్ ఓన్లీ ఇవాళ నేను సినిమాలు చేయగలిగాను, ఇంత సంతోషంగా ఉన్నాను. ఆవిడ పేరు పద్మజ, ఆవిడకి థ్యాంక్స్ చెప్తున్నాను సభ.